ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము హెజ్కేలు 34వ అధ్యాయము 26వ వచనము. దీవెనకరమగు వర్షములు కురియును. ఇక్కడ హెజ్కేలు ప్రవక్తకు దేవుడే ప్రత్యక్షమై పలుకుతున్న మాటలండి. దీవెనకరమగు వర్షములు కురిపిస్తానని మాట్లాడుతున్నాడు. 20 వచనం దగ్గర నుంచి మనం చూస్తే, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును అని మాట్లాడుతున్నాడు. గొర్రెలు అంటే ఎవరో మనకు అందరికీ తెలుసండి. నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించును. యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసు క్రీస్తు వారు మనకు గొర్రెల కాపరిగా ఉంటూ వచ్చినారు. ఆయన వెంబడిస్తున్న మనమందరం కూడా, ఆయన మార్గంలో ఉన్న మనమందరం కూడా గొర్రెల వలె ఉన్నామని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని అంగీకరించి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము మరి ఏ విధంగా నడుచుకుంటున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నామా? కొంత శోధన రాగానే, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం తప్పిపోతున్నాము. అయితే మన కాపరి మన కోసం ప్రాణం పెట్టడానికి దేవుని చేతని, అంటే తండ్రి చేతని పంపబడుతూ వచ్చినాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చిన యేసుక్రీస్తు వారు మన గొర్రెల కాపరిగా ఉంటూ వచ్చినాడు. తన గొర్రెలు తన స్వరాన్ని వింటాయటండి. మనం ఎప్పుడైతే తన గొర్రెలుగా చేపడుతూ వచ్చినామో, తన వారిగా చేయబడుతూ వచ్చినామో, తన మాట మనం వినేవారిగా ఉండాలి. దేవుడు ఏది చెప్పినా సరే మనం చేసేవారిగా ఉండాలి, పాటించేవారిగా ఉండాలి, వెంబడించేవారిగా ఉండాలి. అలాంటి వారికే ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది. అప్పటి వరకు దేవుడు మౌనంగా ఉండవచ్చే మనకున్న పరిస్థితిని బట్టి, కానీ ఒకానొక సందర్భంలో తానే కలగజేసుకుంటాడు. మనమున్న భక్తి విశ్వాసం, ఆయన యందు నమ్మకించిన దాన్ని బట్టి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి మన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒక్కసారి వాగ్దానం చేస్తే దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. అయితే మనం ఏ విధంగా ఉంటున్నాం దేవుని పట్ల అనేది కూడా మనము ఆలోచన చేయవలసిన వారిగా ఉంటున్నాము. శ్రమల్లో అయినా, ఇరుకుల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, ఎలాంటి పరిస్థితులైనా సరే ఒక్కసారి దేవుని చేత వాగ్దానం పొందిన మనమందరము కూడా వాగ్దానం చేతపట్టి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి ఆ పరిస్థితుల నుంచి బయటపడినట్లుగా మనము ఆలోచన చేయవలసిన వారిగా ఉంటున్నాము. దీవెనకరముకు వర్షములు కురిపిస్తాడట. అంటే దీవెనలు ఎవరికి వద్దంటారండి? దేవుడే దీవెనలు కురిపిస్తానంటే ఎవరు వద్దంటారు? కాకపోతే ఈ వాగ్దానం పొందుకోవాలంటే మనము కూడా దేవుని పట్ల ఎలా ఉంటున్నామో సరిచేసుకునే వారిగా ఉండాలని ప్రభు మన యొద్ద నుంచి కోరుకుంటుండగా, ఈ వాగ్దానం పొందుకున్నట్టుకు మనము ఆ విధంగా సిద్ధపడినట్లుగా దేవుడు మనందరినీ నడిపించాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.